6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చిత్తశుద్ధి లేదన్నారు. బీజేపీ బలపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ ను జాకిలి పెట్టే పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బలపడుతున్నది బీజేపీ. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ అడ్రస్ అవుతుంది. మళ్ళీ బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీ అనదొక్కాలంటే బీఆర్ఎస్ ను లేపాలంటే ఏం చేయాలి? ఎంత లేపినా జాకి వాటిని లేపినా లేస్తారు. బీఆర్ఎస్ ఏం చేస్తుంది? వాళ్ళ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ ఒకవేళ లేస్తలేదు. అది అటు ఇటు కానవచ్చి సంస్థలు ఏమంటే ఏం చేస్తాడు? ఇప్పుడు బీఆర్ఎస్ లేస్తలేదు అంటే ఏ స్కీమ్ అయినా కూడా ఈ 6 గ్యారెంటీలు కేంద్రం అడిగినా కేంద్రం ఇస్తా ఉన్నారా? ఇది చెప్పండి. దాన్ని చెప్పండి. ఎందుకు ఇస్తున్నారు? మీకు అన్ని అడ్డంకి లేదు. దాని మీద మాట్లాడు. ఫస్ట్ దాని మీద మాట్లాడక కావాలనే ఇలా ఏం రాజకీయాలు నడుస్తారని చెప్పి ఢిల్లీ ఓడు మంత్రులను కలిసుడు బంధనా చేసుడు. మీరు టైం ఇవ్వండి, మేము వస్తాం. 6 గ్యారెంటీల మీద చర్చ జరిగే దమ్ముంది. అయ్యాలా అఖిలపక్షం ఏర్పడేయండి. 6 గ్యారెంటీల మీద అసెంబ్లీలో చర్చ జరపండి. అరే రైతులు 7 లక్షల ఎకరా 10 లక్షల ఎకరాల రైతు పంటలు ఎండిపోతే దాని గురించి అసలు చర్చ జరగదు. నీళ్లున్నాయి కానీ నీళ్లు కూడా వాడుకునేటువంటి ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. పార్టీకి కొట్టాడే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. బీజేపీ మొన్న 2 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచింది. బలపడుతున్నది బీజేపీ. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ అడ్రస్ అవుతుంది. మళ్ళీ బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీ అనదొక్కాలంటే బీఆర్ఎస్ ను లేపాలంటే ఏం చేయాలి? ఎంత లేపినా జాకి వాటిని లేపినా లేస్తారు. బీఆర్ఎస్ ఏం చేస్తుంది? వాళ్ళ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ ఒకవేళ లేస్తలేదు. అది అటు ఇటు కానవచ్చి సంస్థలు ఏమంటే ఏం చేస్తాడు? ఇప్పుడు బీఆర్ఎస్ లేస్తలేదు అంటే ఏ స్కీమ్ అయినా కూడా ఈ 6 గ్యారెంటీలు కేంద్రం అడిగినా కేంద్రం ఇస్తా ఉన్నారా? ఇది చెప్పండి.